పాకిస్తాన్ దేశాన్ని మేము సర్వనాశనం చేస్తాం అని ఎవరంటున్నారో తెలుసా? లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్గా ఉన్నటువంటి సైఫుల్లా కసూరి. మీరు వింటున్నది కరెక్టే, అబద్ధం కాదు. రీసెంట్గానే అతని స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటి, పాకిస్తాన్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలన్నీ కూడా బాయి కదా, జిగ్రీ దోస్తు కదా, పాకిస్తాన్ని సర్వనాశనం చేస్తాం, డిస్ట్రాయ్ చేస్తాం అని చెప్పి లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. రీసెంట్గా జరిగినటువంటి స్టోరీ ఏంటంటే, అమెరికా పాకిస్తాన్ పైన ఒత్తిడి తీసుకొస్తోంది. అబ్రహాం అకార్డ్స్ అంటారు, అబ్రహాం ఒప్పందాలు అంటారు. ఆ ఒప్పందంలో పాకిస్తాన్ని కూడా చేరమని ఇప్పటికే కొన్ని దేశాలు 2020 సంవత్సరంలో చేరాయి, ఒక 3-4 దేశాలు. ఇప్పుడు పాకిస్తాన్ పై కూడా ఆ ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తుంది. గతంలో అమెరికా మధ్యవర్తిగా ఉండి ఈ పని చేస్తుంది. అంటే ఏం లేదు, అబ్రహాం అకార్డ్స్ అంటే మా అందరికీ కామన్గా చెప్పాలంటే, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించాలి, ఇజ్రాయెల్తో సత్సంబంధాలను నెలకొల్పుకోవాలి. గతంలో పరిస్థితి ఎలా ఉండేదంటే, ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ని గుర్తించేవి కాదు. ఇజ్రాయెల్తో అసలు ఇజ్రాయెల్ ఒక దేశంగానే గుర్తించలేనటువంటి పరిస్థితి. అమెరికా చొరవతోటి 2020లో ఈ అబ్రహాం అకార్డ్స్ అనేటువంటి ఒప్పందాల ద్వారా ముందుగా ఒక 4 దేశాల చేత ఒప్పందాలపై సంతకాలు చేయించడము, ఇజ్రాయెల్ తోటి అప్పటి నుంచి మంచి సంబంధాలు నెలకొనడం జరిగింది. ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ని పాకిస్తాన్ ఒక దేశంగా గుర్తించలేదు. ఇజ్రాయెల్కి అంత వ్యతిరేకిస్తున్నటువంటి దేశము పాకిస్తాన్. ఓకే, సో ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే, ఎస్ మీరు కూడా దీంట్లోకి రావాలి అని అంటుంది. ఇంకా పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన రాకముందే లష్కరే తోయిబా సంస్థ నుంచి బెదిరింపు వస్తుంది. మీరు ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తిస్తారా? ఒకవేళ గుర్తిస్తే చూడండి, మా తడాకా ఏంటో చూపిస్తాం. ఎవరైతే ఇజ్రాయెల్ని అంగీకరిస్తారో దేశంగా, అతను ఏమంటున్నాడంటే, మా ముస్లిం ఉమ్మా ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించదు. ఎవరైతే అలా గుర్తిస్తారో వి విల్ డిస్ట్రాయ్, డివాస్టేట్ అండ్ రూయిన్, కంప్లీట్గా సర్వనాశనం చేస్తాం, బూడిద చేస్తామని చెప్పి లష్కరే తోయిబా సంస్థ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్కే వార్నింగ్ ఇస్తున్నాడు. చూడండి, కొన్ని దశాబ్దాలుగా 7 దశాబ్దాలుగా పాముకి పాలు పోసి పెంచి పోషించినట్టుగా పాకిస్తాన్ ఈ ఉగ్రవాద సంస్థలను ఫుల్గా మేపుతోంది. భారత్ పైకి ప్రయోగించింది కూడా. ఎన్ని బాంబు దాడులు జరగలేదు, ఎన్నిసార్లు మన పైన ఇండియాలో అటాక్స్ జరగలేదు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమే కదా. సో అలాంటి ఉగ్రవాద సంస్థల్ని నెత్తికెత్తుకొని పులిపై సవారీలాగా ఇన్ని రోజులు కూడా వాళ్ళని నెత్తికెక్కించుకొని పాకిస్తాన్ ఊరేగింది. ఇప్పుడు అదే ఉగ్రవాద సంస్థలు అదే అంటారు, మన పెరట్లో పామును పెంచుకుంటే అది కేవలం పక్కవాడిని మాత్రమే కాటేస్తుంది అనుకుంటే పొరపాటు. ఏదో ఒక రోజు మనల్ని కూడా కాటేస్తుంది అది. ఈ రోజున పాకిస్తాన్కి ఆ విషయం తెలిసి వస్తోంది. పాకిస్తాన్ భయపడుతోంది. కారణం ఏంటంటే, అంతర్జాతీయంగా ఒంటరి అయిపోతామేమో. నిన్నమొన్నటి వరకు పాకిస్తాన్ ప్రయోగించినటువంటి కార్డు ఏంటి? మనం అన్ని ముస్లిం దేశాలు, ముస్లిం బ్రదర్హుడ్ అనేటువంటి కార్డు పాకిస్తాన్ బాగా వాడేసింది చాలా కాలం పాటు. మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. మీకేదైనా కష్టం వస్తే మేము వస్తాం, మాకేదైనా కష్టం వస్తే మీరు రండి. సో ఇలాగ ముస్లిం బ్రదర్హుడ్ అనేటువంటి కార్డు వాడి మతోన్మాద దేశంలాగా మారిపోయింది పాకిస్తాన్. సో ఈ యొక్క విషయాన్ని గ్రహించాయి మిగతా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, ఇలా సౌదీ అరేబియా కానీ ఈ యొక్క విషయాన్ని గ్రహించాయి. ఎంతకాలం ఈ మతోన్మాదమైనటువంటి ఈ మత్తులో మనం మునిగిపోవాలి? ఓకే, రిలీజన్ ఈజ్ అ పర్సనల్ చాయిస్. దానికి ఇవ్వాల్సిన స్పేస్ దానికి ఇద్దాం, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇద్దాం. కానీ ఆ పేరుతోటి మనం డెవలప్మెంట్ ఆపేసుకుంటే ఎలాగా? వెనకబడిపోతాం కదా మనం. ఇవి మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా రియలైజ్ అయ్యాయి. అందుకనే పాకిస్తాన్తో సంబంధాలను ఒక్కొక్కటిగా తెంచేసుకుంటున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్కి అదే భయం పట్టుకుంది. ఇప్పుడు అమెరికా చెప్పినటువంటి మాట వినాలా? అమెరికా చెప్పినట్టు ఈ అబ్రహాం అకార్డ్స్ ఈ ఒప్పందం 2020లో ట్రంప్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒప్పందాలు ఇప్పుడు మరొకసారి అమెరికా ప్రయత్నం చేస్తుంది. అమెరికా చెప్పినటువంటి మాట వినకపోతే పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోతుంది. పాకిస్తాన్ ఏం చేయాలో ఆ పని చేయగలదు అమెరికా. అంత కెపాసిటీ ఉంది. ఎందుకంటే అమెరికా దయదలిచి భిక్ష వేస్తేనే పాకిస్తాన్ బ్రతకగలుగుతుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు కావాలన్నా, IMF నుంచి ఏదన్నా సహాయం కావాలన్నా, గ్రే లిస్ట్ లోంచి పాకిస్తాన్ తీసేయాలన్నా అమెరికా జాలి చూపిస్తేనే అది జరుగుతుంది. అమెరికా జాలి చూపించకపోతే పాకిస్తాన్ అవుట్, అందులో సందేహం లేదు. సరే, అమెరికా చెప్పినటువంటి మాట వినకపోతే పాకిస్తాన్ ఎగ్జిస్టెన్సే ఉండదు. అలాగని చెప్పి ఇప్పుడు
ఇజ్రాయెల్ని దేశంగా గుర్తిస్తే రాజకీయంగా అస్థిర వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. రాజకీయంగా అస్థిర వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం. ఎందుకంటే పాకిస్తాన్ పాలసీ మొదటి నుంచి కూడా ప్రో పాలస్తీన్ పాలసీ, ఉగ్రవాద పాలసీనే కదా, ప్రో పాలస్తీన్ పాలసీ, ఇజ్రాయెల్ని వ్యతిరేకించడము, పాలస్తీనాకు మద్దతు ఇవ్వడం కదా. ఇప్పుడు సడన్ గా షిఫ్ట్ అవ్వాలంటే ఎట్లా? అమెరికా కోసం తన స్టాండ్ మార్చుకుంటే ఉగ్రవాద సంస్థలు బెదిరిస్తున్నాయి. మేము ఏం చేస్తామో చూడండి అని చెప్పి లష్కర్ ఏ తోయిబా బెదిరిస్తోంది. రేపు పొద్దున్న జైషే మొహమ్మద్ కూడా బెదిరించవచ్చు, మరికొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా. వీళ్ళందరూ కలిసి ఏకమయ్యి లాహోర్ని పేల్చేస్తారు, ఇస్లామాబాద్ని పేల్చేస్తారు, సూసైడ్ ఏమన్నా చేస్తారు. అన్నిటికీ తెగించినటువంటి ఉగ్రవాద సంస్థలు ఏమన్నా చేయడానికి వెనుకాడవు. ఇప్పుడు ఇదే భయం, అటు అసిమునీరు టెన్షన్ పడుతున్నాడు, ఇటు షహబాజ్ షరీఫ్ టెన్షన్ పడుతున్నాడు. మింగలేక కక్కలేక అమెరికా మాట వినాలా, లేకపోతే లష్కరే తోయిబా చెప్పినట్టు వినాలా? ఒకరేమో ఇంట్లో పక్కలో బల్లెంలాగా కూర్చున్నాడు, ఇంకొకరేమో అమెరికా అగ్రదేశమాయే, వాడిని కాదనడానికి లేదు, కాదని మనం బ్రతకను కూడా లేము. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పాకిస్తాన్ కొట్టిమిట్టాడుతుంది. దీనికి సంబంధించి అంటే నిజానికి ఈ ఒప్పందాలు కుదిరిన తర్వాత, ఈ అబ్రహాం అకార్డ్స్ ఒప్పందాలు కుదిరిన తర్వాత అంటే ఆ దేశాలు కూడా చాలా వరకు లాభపడ్డాయి. డిఫెన్స్ టెక్నాలజీ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, మిసైల్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ షేరింగ్, అగ్రికల్చరల్ టెక్నాలజీ, ఇలాంటి ఒప్పందాల ద్వారా ఆ దేశాలు చాలా వరకు లాభపడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఏఈ కానీ, బహ్రెయిన్ కానీ ఇజ్రాయెల్తో ఇప్పటికే బహిరంగంగా పనిచేస్తున్నాయి. సౌదీ అరేబియా కూడా ఇంకా అనధికారికంగా సంబంధాలు మెరుగుపరుచుకుంటోంది. ఆర్థిక ప్రయోజనాలు, భద్రతా ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటున్నాయంటే, పాకిస్తాన్ ఒకవేళ ఆ దేశాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా నీ చావేదు నువ్వు చావు, మాకు డెవలప్మెంట్ ముఖ్యం, అదే చెప్తున్నాయి. ఈ రోజున నీతో పాటు ఉంటే మేము మునిగినట్టే అని పాకిస్తాన్ని పక్కన పడేస్తున్నాయి. చీపురు పుల్ల తీసినట్టు పక్కన పడేసినట్టు పరిస్థితి. అంతర్జాతీయంగా పొలిటికల్ గా పాకిస్తాన్ ఏకాకిలాగా మారుతోంది. దీనికి తోడు అంతర్గత పరిస్థితులు కూడా రోజు రోజుకి క్షీణిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది, ఆ నిరుద్యోగ శాతం పెరుగుతోంది, పేదరికం పెరుగుతోంది, ఎవరు కూడా అప్పిచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు కొత్త కష్టం ఏంటంటే, ఈ అబ్రహాం అకార్డ్స్, అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది ఒక పక్క నుంచి, ఇంకో పక్క నుంచి ఏమో ఉగ్రవాద సంస్థలు వాడి మాట కానీ విన్నావంటే నిన్ను పేల్చేస్తామని చెప్పి ఉగ్రవాద సంస్థలు బెదిరి, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా పాకిస్తాన్ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అసిం మునీర్ ఏం చేస్తాడు? ఫీల్డ్ మార్షల్, అదే ఫెయిల్డ్ మార్షల్ అనుకోవచ్చు. ఫీల్డ్ మార్షల్ అని చెప్పుకుంటాడు కానీ హీఈస్ నాట్ ఫీల్డ్ మార్షల్, హీఈస్ ఫెయిల్డ్ మార్షల్. అన్నీ తానే, ఫీల్డ్ మార్షల్ తానే, ఆర్మీ చీఫ్ తానే, త్రివిధ దళాలకు తానే అధిపతి, సర్వాధికారాలు ప్రకటించుకున్నాడు. మరి ఇప్పుడు ఈ అసిం మునీర్ ఏం చేస్తాడో చూడాలి. దీని పాకిస్తాన్ మరి ఈ క్రైసిస్ నుంచి వాళ్ళు నమ్ముకున్న అల్లా ఏమైనా గట్టెక్కిస్తాడా, లేకపోతే ముంచేస్తారా చూడాలి. మరి మీకేమనిపిస్తోంది? పాకిస్తాన్ ఏం చేసేటువంటి అవకాశం ఉంది? ఒప్పుకుంటుందా అమెరికా ఒత్తిడికి తలొక్కి, లేకపోతే లష్కర్ ఏ తోయిబాతో విరోధం తెచ్చుకుంటుందా, అమెరికాతో విరోధం తెచ్చుకుంటుందా? తప్పకుండా మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.